చూడండి ఇందులోకి వెళ్దాం. మొత్తం క్రిస్టలైజ్ అయిపోయింది ఇదంతా. ఇది చూడండి మొత్తం ఐస్. చూడండి మొత్తం ఐస్ మొత్తం అంతా మంచి కరిగిన వాటర్ ఇదంతానే. వర్షాకాలంలో ఫుల్గా ఉంటుందంట ఇది మాన్సూన్ టైంలో. చుట్టూ మంచు పూల్లా కురుస్తున్న మంచు దుమ్ము, ఆ చల్లని గాలులు ఒక్కో క్షణం మాయమంతగా అనిపిస్తుంది. కిందకెళ్ళి సాహసం అయితే చేయలేము మేము. డీప్ వింటర్లో ఇక్కడ ఇంకా భయంకరంగా మారుతుంది. ఇటువంటి ప్రదేశాల్లో మన ఇండియన్ ఆర్మీ శత్రువులు రాకుండా బోర్డర్ను కాపాడుతున్నారంటే నిజంగా వాళ్ళు దేవులతో సమానం. ఈ మోనస్ట్రీ నుండి దిరాంగ్ టౌన్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చుట్టూ కనిపిస్తున్న పర్వతాల లోయల మధ్య ఒక నదికి ఆనుకుని ఉంటుంది ఈ దిరాంగ్ టౌన్. గౌహటి నుండి తవాంగ్ వెళ్ళేటప్పుడు ఒక ప్లెజెంట్ వెదర్లో స్టే చేయాలంటే ఈ శాంక్తి వ్యాలీలో స్టే చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మేము స్టే చేసిన హోటల్ ఓనర్ గెస్ట్స్ ఇలా రిటర్న్ వెళ్ళేటప్పుడు టిబెటియన్ సాంప్రదాయం ప్రకారం ఇలా సిల్క్ క్లాత్ వేసి సెండ్ ఆఫ్ ఇస్తారట. 3 రోజుల పాటు తవాంగ్లో గడిపిన క్షణాలని తలుచుకుంటూ తిరిగి అస్సాంలో ఉన్న గౌహటికి మా తిరుగు ప్రయాణం మొదలైంది. మేము వచ్చినప్పుడు చాలా ఎండ ఉంది కదా, ఇప్పుడు చూడండి మొత్తం క్లైమేట్ మిస్టీ ఫాగ్తో ఎలా నిండిపోయిందో. వెళ్తున్న దారిలో ఫస్ట్ జంగ ఊరికి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్కి వెళ్తున్నాము. ఫాంగ్ మా వాటర్ ఫాల్ అంటే ఇది 40 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారు ఇక్కడికి వెళ్ళడానికి. ఈ బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా, ఇక్కడే కోయిలా మూవీ షూటింగ్ చేశారంట. హిందీ మూవీ అది, షారుఖ్ ఖాన్ది, మాధురి దీక్షిత్ మూవీ. ఇక్కడ ఒక సాంగ్ షూటింగ్ చేశారంట. చూద్దాం క్లిప్స్ ఏమైనా దొరికితే అటాచ్ చేస్తాను. బట్ చాలా బాగుంది. మొత్తం అంతా మంచి కరిగిన వాటర్ ఇదంతానే. వర్షాకాలంలో ఫుల్గా ఉంటుందంట ఇది మాన్సూన్ టైంలో. పర్లా వర్తే. జంగ్ అనే ఊరికి దగ్గరలో ఉంది. ఏదో ఇంకా చూపించాను కదా పేరు, జంగ్ వాటర్ ఫాల్ అంటారు. యాక్చువల్లీ జంగ్ వాటర్ ఫాల్ అంటే మనకి డైరెక్ట్గా వచ్చేవచ్చు. తవాంగ్ వెళ్ళే దారిలోనే ఒక 30-40 కిలోమీటర్స్ బ్యాక్ ఉంటుంది. తవాంగ్కి వెళ్ళే దారిలోనే చూసుకొని తవాంగ్ వెళ్ళిపోవచ్చు. ఓపెన్ ఏరియాలో ఉండే ఈ వాటర్ ఫాల్ 2 స్టెప్లలో కిందకి పడుతుంది. ఈవినింగ్ కల్లా తిరిగి బొమ్డీలా రీచ్ అయ్యి అక్కడే నైట్ స్టే చేసి ఉదయం గౌహటికి వెళ్దాం అనుకునేదే మా ప్లాన్. మనం వస్తున్నప్పుడు సేలా టనల్కి దగ్గరలో ఈ క్లైమేట్లో మిస్ అయిన విజువల్స్ అన్నింటినీ ఇప్పుడు రిటర్న్లో చూపిస్తున్నాను. అమ్మాయి చూడండి ఎలా ఉందో, ఎక్సలెంట్గా ఉందో. ఇది మొత్తం ఐస్ అయిపోయింది, మంచు మొత్తం ఐస్ అయిపోయింది. ఇది ఫోటోలు తీసుకుంటున్నారు. చూడండి ఇందులోకి వెళ్దాం. మొత్తం క్రిస్టలైజ్ అయిపోయింది ఇదంతా. ఇది చూడండి మొత్తం ఐస్. చూడండి మొత్తం ఐస్. మంచుతో కప్పుకున్న రోడ్లలో కారు నెమ్మదిగా కదులుతుంటే చుట్టూ మంచు పూల్లా కురుస్తున్న మంచు దుమ్ము, ఆ చల్లని గాలులు ఒక్కో క్షణం మాయమంతగా అనిపిస్తుంది. మనం గౌహటి నుండి తవాంగ్ వచ్చినప్పుడు శిలా టన్నల్ మీదుగా వచ్చాం కదా. ఈ టన్నల్ నిర్మించక ముందు ఇంతకంటే 200 మీటర్ల హైట్లో ఉన్న శీలాపాస్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. శీలాపాస్ అనేది 13,200 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ శీలాపాస్ ఏరియా ఇండియా చైనా బోర్డర్కి చాలా దగ్గరలో ఉండడం వల్ల ఇండియన్ ఆర్మీకి ఇది ఒక క్రూషియల్ టెరిటరీ. ఇక్కడ సంవత్సరం పొడవునా ప్రతికూల వాతావరణమే ఉండటం వలన ఇండియన్ ఆర్మీకి శీతాకాల సమయంలో తవాంగ్ ప్రాంతాన్ని చేరుకోవడం అత్యంత క్లిష్టంగా ఉండేది.
అందుకే శీలా టనల్ని ఎంతో నైపుణ్యంతో నిర్మించి ఎటువంటి ప్రతికూల వాతావరణం వచ్చినా సులువుగా చేరే విధంగా ఈ నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి ఎంతో క్రూషియల్ టెరిటరీ అయిన శీలాపాస్కి చేరుకున్నాం. నిజంగానే ఇంతకుముందు అక్కడ తవాంగ్లోని మంచు ఉన్నా కానీ హవా లేదు, ఎయిర్ లేదు. ఇక్కడ మాత్రం సదా తీరిపోతుంది. వెనకాల చూడండి ఎంతలాగా వస్తుందో, మామూలుగా లేదు చలి. చెయ్యిలు వణికేస్తున్నాయి, గ్లౌజులు పెట్టుకున్నా కూడా స్ట్రోమే. నిజంగా ఇదంతా రోజు అయిపోయి కదా వాటర్లోకి వెళ్ళిపోయింది. చలి మామూలుగా లేదు. షూ లోపల మొత్తం లేకపోతే ఎలా రోజులు అయిపోయిందో. కిందకెళ్ళి సాహసం అయితే ఇప్పుడు చేయలేము మేము. అక్కడ ఎంత ప్రతికూల వాతావరణం ఉందంటే ఆ భయంకరమైన గాలి తాకిడికి ఒక్క క్షణం కూడా నిలబడలేకపోతున్నాం. డీప్ వింటర్లో ఇక్కడ ఇంకా భయంకరంగా మారుతుంది. ఇటువంటి ప్రదేశాల్లో మన ఇండియన్ ఆర్మీ శత్రువులు రాకుండా బోర్డర్ను కాపాడుతున్నారంటే నిజంగా వాళ్ళు దేవులతో సమానం. డేంజర్ ఉంది కండిషన్. స్నో మొహాన్ని కొడుతుంది, మొత్తం స్నో వచ్చేసింది. వెళ్ళేటప్పుడు శీలా టనల్ నుంచి వెళ్ళాం, అది బాగానే ఉంది. వచ్చినప్పుడు ఈ వ్యాలీస్ మొత్తం ఎయిర్ మొత్తం ఈ వ్యాలీ నుంచి పాస్ అవ్వడం వల్ల ఇంత ఎయిర్ ఒకేసారి కొడుతుందన్నమాట మీదకి. శీలా టనల్ నుంచి వెళ్తే అక్కడి నుంచి వెల్కమ్ టు తవాంగ్ అని చెప్పి, శీలా పాస్ నుంచి వెళ్తే ఇది వెల్కమ్ టు తవాంగ్, అది వస్తే ఇది వెల్కమ్ టు వెస్ట్ కమింగ్లోకి ఎంటర్ అవుతాం. ఇప్పుడు మనం ఈ సిల్క్ రూట్ గుండా కిందకి దిగాల్సి ఉంటుంది. ఈ రోడ్ మీదకి మంచు రాకుండా ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు మంచుని క్లియర్ చేస్తూ ఉంటారు. అందుకే ముందు వీడియోలో చూపించాను కదా, ఇండియన్ ఆర్మీ లేకుండా ఈ రీజియన్లో ఒక్క కిలోమీటర్ కూడా ఎక్కడికి వెళ్ళలేమని. మధ్యాహ్న సమయానికి దిరాంగ్కి చేరుకున్నాం. దిరాంగ్లో మెయిన్గా ఈ మోనస్ట్రీని కంపల్సరీగా విజిట్ చేయాలి. తవాంగ్ మోనస్ట్రీ కంటే చాలా బాగుంది. ఇది చాలా హైట్లో ఉండి చుట్టూ వ్యాలీస్ ఉన్నాయి. నీ కిందన దిరాంగ్ టౌన్ కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. ఇది మొత్తం గార్డెనింగ్ అయితే ఎక్సలెంట్. మోనస్ట్రీ అంటే ఇలా ఉండాలి. సముద్ర మట్టం నుండి దాదాపు 5,000 అడుగుల ఎత్తులో ఉండే ఈ మోనస్ట్రీ టిబెటిన్ ఆర్కిటెక్చర్తో ఎంతో అద్భుతంగా నిర్మించబడింది. ఎంతో చక్కటి గార్డెనింగ్తో నిర్మించిన ఈ మోనస్ట్రీని తవాంగ్ వచ్చే పర్యాటకులు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మోనస్ట్రీ నుండి దిరాంగ్ టౌన్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చుట్టూ కనిపిస్తున్న పర్వతాల లోయల మధ్య ఒక నదికి ఆనుకుని ఉంటుంది ఈ దిరాంగ్ టౌన్. ఇక తవాంగ్ పర్యటనలో చివరగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంగ్తి వ్యాలీకి వెళ్తున్నాం. ఈ వ్యాలీలో కనిపిస్తున్న నది మీద నిర్మించిన హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఒక మెయిన్ అట్రాక్షన్. గౌహటి నుండి తవాంగ్ వెళ్ళేటప్పుడు ఒక ప్లెజెంట్ వెదర్లో స్టే చేయాలంటే ఈ సాంగ్తి వ్యాలీలో స్టే చేయొచ్చు. మేము ఇక్కడే స్టే చేద్దాం అనుకున్నాం, కానీ మా రూమ్స్ ఆల్రెడీ బొమ్డిల్లో బుక్ అయిపోవడం వలన స్టే చేయలేకపోయాం. ఈ రివర్ సైడ్ ఉన్న రిసార్ట్స్లో స్టే చేస్తే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్.
ఫైనల్గా తవాంగ్ ట్రిప్ శాంతి వ్యాలీలో ఫినిష్ అయిందండి. ये भी अपना दोस्त भी पीछे है, इसको भी రిటర్న్ టు నైట్కి దిరాంగ్లో స్టే చేసి నైట్కి బొమ్డీలాలో స్టే చేసి రిటర్న్ టు గౌహటి. రేపు ఈవినింగ్ కల్లా గౌహటి రీచ్ అయిపోతాం. మొత్తం టోటల్గా 6 days అయింది మాకు. రేపు ఈవినింగ్ కల్లా 6 days అవుతుంది. సో ఇదే వీడియో ఎలాగ ఉందో చెప్పండి. మీరు ఈ సిరీస్ ఎలా నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. తర్వాత మళ్ళీ మేఘాలయలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్.